చంద్రయాన్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే అందులో మెయిన్ కాంపోనెంట్స్ 3 ఉన్నాయి. మెయిన్ కాంపోనెంట్స్ చంద్రయాన్ 3లో ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. చంద్రయాన్ 3లో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల్లో ఒకటవది ఏమిటి అంటే ప్రొపల్షన్ మాడ్యూల్. ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది ఒకటి. రెండోదేమో ల్యాండర్, మూడోదేమో రోవర్. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్. చంద్రుని కక్ష వరకు తీసుకెళ్లేది ప్రొపల్షన్ మాడ్యూల్, చంద్రుని పైన దిగేది ల్యాండర్, దిగిన తర్వాత దాని మీద పరిశోధనలు చేసేది రోవర్, అటు ఇటు తిరుగుతూ. ఈ రోవర్కేమో ప్రజ్ఞాన్ అని పేరు పెట్టడం జరిగింది. ల్యాండర్ పేరేమో విక్రమ్. ప్రొపల్షన్ మాడ్యూల్కి ఎలాంటి పేరు లేదు. అయితే చంద్రయాన్ 4లో అదనంగా మరొక 2 కాంపోనెంట్స్ని పెట్టనున్నారు. ఎందుకంటే అవి భూమికి తిరిగి మట్టి రాళ్ళు శాంపిల్స్ని తీసుకురావడం కోసం. రైట్? అంటే దీన్ని బట్టి మనకి చంద్రయాన్ 4లో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. చంద్రయాన్ 4లో 5 భాగాలు ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ 4 will have 5 components. మస్ట్ అండ్ షుడ్గా దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. 5 భాగాలు ఉంటాయి. స్పేస్ క్రాఫ్ట్ మాడ్యూల్స్, ఇస్రో చైర్మన్ యొక్క ప్రకటన ప్రకారము చంద్రయాన్ 4లో 5 మాడ్యూల్స్ ఉంటాయి. అయితే ఈయన ఈ ప్రకటన ఎక్కడ చేశారు, ఆ 5 కాంపోనెంట్స్ ఏమిటి అనేది క్లియర్ కట్గా చూద్దాం. ఈయన ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ గోవాలో జరిగిన నేషనల్ స్పేస్ సైన్స్ సింపోజియంలో ఈ ప్రకటన చేశారు. 2024 నేషనల్ స్పేస్ సైన్స్ సింపోజియం 2024 ఎక్కడ జరిగిందంటే గోవాలో జరిగింది. గోవాలో జరిగినటువంటి ఆ సింపోజియంలో ఈ ప్రకటన ఆయన చేశారు. ఈ సింపోజియము నేషనల్ స్పేస్ సైన్స్ సింపోజియము 2024 ఫిబ్రవరి 26, 2024 నుంచి మార్చి 1, 2024 వరకు గోవాలో జరిగింది. ఇది 22వ నేషనల్ స్పేస్ సైన్స్ సింపోజియం. ఓకే, స్పేస్ సైన్స్ అండ్ అలైడ్ ఏరియాస్ మీద డిస్కషన్ జరిగింది. అయితే ఇక్కడ చంద్రయాన్ 4లో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటన ప్రకారము 5 మాడ్యూల్స్ ఉంటాయని చెప్పాం. ఆ 5 మాడ్యూల్స్ని కూడా ఒక్కసారి మనం కాంపోనెంట్స్ ఆర్ మాడ్యూల్స్ అంటారు. ఒకటి ప్రొపల్షన్ మాడ్యూల్. 5 భాగాల్లో ఒకటవది ఏమిటంటే ప్రొపల్షన్ మాడ్యూల్. చాలా కీలకం ఇది. రెండవది ఏమిటంటే డిసెండర్ మాడ్యూల్. ఇవి కొత్తగా యాడ్ అయింది. డిసెండర్ మాడ్యూల్. మూడవది ఏమిటంటే అసెండర్ మాడ్యూల్. దిగేది ఎక్కేది అని. అసెండర్ మాడ్యూల్. నాలుగవది ఏమిటంటే ట్రాన్స్ఫర్ మాడ్యూల్. ట్రాన్స్ఫర్ మాడ్యూల్. ఐదవది ఏమిటంటే రీ ఎంట్రీ మాడ్యూల్. రీ ఎంట్రీ మాడ్యూల్. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ప్రొపల్షన్ మాడ్యూల్, డిసెండర్ మాడ్యూల్, అసెండర్ మాడ్యూల్, ట్రాన్స్ఫర్ మాడ్యూల్, రీ ఎంట్రీ మాడ్యూల్. అయితే ఇక్కడ చాలా కీలకంగా ఖచ్చితంగా మనకి
ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రపల్షన్ మాడ్యూల్ అంటే ఏమిటంటే రాకెట్ నుంచి వేరు పడక ముందు చంద్రయాన్ 4ని లూనార్ ఆర్బిట్లోకి వెళ్ళేలాగా గైడింగ్ చేసేది ప్రపల్షన్ మాడ్యూల్. ఇట్ విల్ గైడ్ చంద్రయాన్ 4 ఇన్ లూనార్ ఆర్బిట్ బిఫోర్ సెపరేటింగ్. అది ప్రపల్షన్ మాడ్యూల్. డిసెండర్ మాడ్యూల్ అంటే దిస్ విల్ మేక్ ద లూనార్ ల్యాండింగ్ సిమిలర్ టు విక్రమ్ ల్యాండర్ ఆన్ చంద్రయాన్ 3. చంద్రయాన్ 3లో విక్రమ్ 3 ల్యాండర్ ఎలాగైతే చంద్రుని పైన దిగిందో ఆ రకంగా డిసెండర్ మాడ్యూల్ పనిచేస్తుంది. నెక్స్ట్ అసెండర్ మాడ్యూల్. వన్స్ ద శాంపిల్స్ ఆర్ కలెక్టెడ్, ఒక్కసారి చంద్రుని మీద రాళ్ళు మట్టి యొక్క శాంపిల్స్ని సేకరించిన తరువాత దానిని స్టోర్ చేసి ఆ మాడ్యూల్ విల్ ఎజెక్ట్ ఫ్రమ్ ద ల్యాండర్ అండ్ బిగన్ రిటర్నింగ్ ఎర్త్. ఆ ల్యాండర్ నుంచి ఈ అసెండర్ మాడ్యూల్ విడిపోయి ఎజెక్ట్ అయ్యి అది భూమి వైపు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించేది అసెండర్ మాడ్యూల్. మరి ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ఏమిటంటే రెస్పాన్సిబుల్ ఫర్ గ్రాబింగ్ ద అసెండర్ మాడ్యూల్ అండ్ గెటింగ్ ఇట్ టు ద లూనార్ ఆర్బిట్. ఈ ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే భూమి వైపు దూసుకొస్తున్న ఈ అసెండర్ మాడ్యూల్ని పట్టుకొని దాన్ని లూనార్ ఆర్బిట్లోకి తీసుకురావడం దీని పని. అక్కడ నుంచి ఇక నుంచి ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే భూమి వైపు రావడం జరుగుతుంది. అండ్ రీఎంట్రీ మాడ్యూల్ ఏమిటంటే వెనక్కి వస్తున్నటువంటి క్యాప్సూల్స్ని ఇది పట్టుకొని భూమి వైపు సేఫ్గా దీన్ని ల్యాండ్ చేయడం జరుగుతుంది. రైట్. ఈ 5 కాంపోనెంట్స్లో ఈ 5 కాంపోనెంట్స్ ఒకే రాకెట్తో పంపబడవు, LVM-3తో పంపబడవు. LVM-3 అనే రాకెట్ ప్రపల్షన్ మాడ్యూల్ని, డిసెండర్ మాడ్యూల్ని, అసెండర్ మాడ్యూల్ని ఈ మొదటి 3 మాడ్యూల్స్ని కూడా LVM-3 రాకెట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ అండ్ రీఎంట్రీ మాడ్యూల్స్నేమో PSLV రాకెట్ ద్వారా పంపించనున్నారు. అయితే ఫస్ట్ సచ్ మిషన్ ఇన్వాల్వింగ్ 2 లాంచ్ వెహికల్స్ aimed to సింగిల్ మిషన్. ఒకే ప్రయోగం కోసము భారతదేశ చరిత్రలో తొలిసారిగా 2 రాకెట్లని వినియోగించబోతున్నారు. అది చంద్రయాన్ 4 కోసం. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇది చంద్రయాన్ 4కి సంబంధించిన ఒక అప్డేటెడ్ డేటా. ఖచ్చితంగా ప్రశ్న ఇలాంటి వాటి మీద రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశము భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ నిర్మిత గూఢచార ఉపగ్రహం. భారత్లో తొలి ప్రైవేట్ నిర్మిత గూఢచార ఉపగ్రహం ప్రయోగం విజయం. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ సర్విలెన్స్ శాటిలైట్ అంటాం దీన్ని. ఈ ఉపగ్రహాన్ని ఎవరు తయారు చేశారు, ఎవరు లాంచ్ చేశారు అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఈ ఉపగ్రహాన్ని చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ 7, 2024న విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. కక్షలోకి ఏప్రిల్ 7, 2000. ఈ ప్రకటన అయితే ఫిబ్రవరి 2024లో రావడం జరిగింది. దీనిని ఎవరు తయారు చేశారు, ఈ ఉపగ్రహాన్ని ఎవరు తయారు చేశారు అంటే టాటా అడ్వాన్స్డ్. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఈ సంస్థ విజయవంతంగా చాలా బాగా గుర్తుపెట్టుకోండి, విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఈ సంస్థ ఈ ఉపగ్రహాన్ని తయారు చేసింది. ఇది ఎందుకంటే టాటా సన్స్కి చెందినటువంటి కంప్లీట్ అనుబంధ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. దీన్ని షార్ట్ కట్లో TASL అంటారు. ఈ TASL అనే సంస్థ దేశంలోనే ఒక ప్రైవేటు సంస్థ నిర్మించిన ఉపగ్రహం, అది కూడా గూఢచర్యం కోసం ఉపయోగించే ఉపగ్రహాన్ని తయారు చేసింది. ఇది ప్రత్యేకించి విమానయాన రంగము అలాగే రక్షణ రంగానికి, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కి అలాగే రక్షణ రంగానికి సంబంధించినటువంటి వారికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. అయితే దీనికి పెట్టినటువంటి పేరేమిటి? దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ నిర్మించిన ఉపగ్రహం, గూఢచార ఉపగ్రహానికి పెట్టిన పేరు ఏమిటంటే TSAT-1. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. TSAT-1A. TSAT-1A చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. TSAT-1A పేరుతో ఈ ఉపగ్రహాన్ని లాంచ్ చేశారు. ఈ ఉపగ్రహాన్ని ఏప్రిల్ 7, 2024న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ అనే సంస్థ లాంచ్ చేసింది. ఈ ఉపగ్రహాన్ని లాంచ్ చేసినటువంటి సంస్థ ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ అనే సంస్థ. ఎక్కడ నుంచి లాంచ్ చేసిందంటే కెనడీ స్పేస్ సెంటర్. కెనడీ స్పేస్ సెంటర్ చాలా ఇంపార్టెంట్. స్పేస్ సెంటర్, కెనడీ స్పేస్ సెంటర్, ఫ్లోరిడాలో ఉన్నటువంటి కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9 అనే ఒక రాకెట్ ద్వారా దీన్ని పంపించారు. ఫాల్కన్ 9 అనే ఒక రాకెట్ ద్వారా దీనిని విజయవంతంగా పంపించారు. దీనిని ఈ TSAT-1Aను ఎక్కడ అసెంబుల్ చేశారు, ఎక్కడ తయారు చేశారు అంటే వ్యామగల్ ఫెసిలిటీ, కర్ణాటకలో ఉన్నటువంటి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్లోకి సంబంధించిన అసెంబ్లింగ్ యూనిట్ వ్యామగల్ ఉంది కర్ణాటకలో, అక్కడ దీన్ని చేశారు. ఈ ఉపగ్రహం TSAT-1A 50 kg కంటే తక్కువ బరువు ఉన్నటువంటి ఒక ఉపగ్రహం. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, భారత త్రివిధ దళాలు మరికొద్ది రోజుల్లో ఈ ఉపగ్రహం యొక్క సేవలని ఉపయోగించుకునే అవకాశం ఉందని మనకి ఒక న్యూస్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కాగ్ మనకి తెలిసిందే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటారు. భారతదేశంలో ఒక వాచ్ డాగ్, ఇది ప్రజా పద్ధతులకి సంబంధించిన ఒక వాచ్ డాగ్. ఇది IIT ఢిల్లీతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగ్ అండ్ IIT ఢిల్లీ ఒప్పందం. కాగ్ అండ్ IIT ఢిల్లీల ఒప్పందం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కాగ్ అండ్ IIT ఢిల్లీలో ఒప్పందం ఏమిటి? ఒప్పందం ఎందుకు చేశారు ఈ ఒప్పందం అన్నది ఒకసారి చూద్దాం. కాగ్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అండ్ IIT ఢిల్లీ మార్చి 20, 2024న ఈ ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది. ఎందుకంటే దేని మీద అంటే కృత్రిమ మేధలో సహకరించుకునేందుకు కాగ్ IIT ఢిల్లీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా చాలా ముఖ్యమైన అంశం, AI టెక్నాలజీని ఉపయోగించుకొని కాగ్ మరింత ట్రాన్స్పరెంట్గా అకౌంట్స్ని లెక్క వేయడం జరుగుతుంది. అంటే ఆడిట్ ప్రాక్టీసెస్ కావచ్చు,
అంతకు మించిన ఇతర కార్యకలాపాల్ని కాగ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని మరింత ట్రాన్స్పరెంట్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దీనికోసం ఐఐటి ఢిల్లీ కాగ్కి సహకారం అందిస్తుంది. అయితే ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద భారత ప్రభుత్వము తొలిసారిగా 2018లోనే ఒక నేషనల్ స్ట్రాటజీని విడుదల చేసింది. Government of India has unveiled a national strategy on artificial intelligence in 2018. Okay, right. దీని తర్వాత మరొక ఐఐటితో ఇంకొక సంస్థ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. ఐఐటి ఢిల్లీ, ఇక్కడ కూడా ఐఏఐ అండ్ ఐఐటి ఢిల్లీల ఒప్పందం. ఐఏఐ అండ్ ఐఐటి ఢిల్లీల మధ్య కుదిరినటువంటి ఒక ఒప్పందం ఇక్కడ చూద్దాం. ఐఏఐ అంటే ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అంటారు. ఐఏఐ అంటే ఐఏఐ అంటే ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అనేది ఐఏఐకి ఉన్నటువంటి అబ్రివేషన్. ఈ అబ్రివేషన్ ప్రకారము ఈ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం దేనిపైన అంటే అప్లైడ్ రీసెర్చ్ అనువర్తిత పరిశోధన అనే ఒక అంశం పైన రెండు సంస్థలు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మార్చి 13, 2024న ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్ దీని తరువాత యూరోపా క్లిప్పర్ మిషన్. యూరోపా క్లిప్పర్ మిషన్ ఇది కూడా చాలా కీలకమైనటువంటిదే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. యూరోపా క్లిప్పర్ ఏమిటి? యూరోపా క్లిప్పర్ మిషన్. యూరోపా క్లిప్పర్ అన్నారు కదా అని చెప్పి ఇది యూరోప్కి సంబంధించిన మిషన్ ఏమీ కాదు. ఈ యూరోపా క్లిప్పర్ అనేది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకి సంబంధించినటువంటిది. యూరోపా క్లిప్పర్ మిషన్ బిలాంగ్స్ టు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఈ సంస్థ 2024 అక్టోబర్లో ఈ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ని లాంచ్ చేయబోతుంది యూరోపా క్లిప్పర్ పేరుతో. ఈ యూరోపా క్లిప్పర్ మిషను ఏ గ్రహ అధ్యయనం కోసం పంపించబడుతుందంటే జూపిటర్కి సంబంధించిన ఐజీ మూన్స్ బృహస్పతికి సంబంధించినటువంటి ఉపగ్రహాలు, అది కూడా మంచుతో ఉన్నటువంటి ఉపగ్రహాలని అధ్యయనం చేయబోతుంది. అది కూడా దాని పేరే జూపిటర్ యొక్క ఆ ఐజీ మూన్ పేరే యూరోపా. అందుకే దీనికి యూరోపా క్లిప్పర్ అని పేరు పెట్టడం జరిగింది. యూరోపా అనే జూపిటర్ యొక్క ఐజీ మూన్ అతి చల్లని ఉపగ్రహము జూపిటర్కి ఉంది, దాని పేరు యూరోపా. ఆ యూరోప్ని అధ్యయనం చేయడం కోసం దీన్ని పంపిస్తున్నారు. అయితే ద స్పేస్ క్రాఫ్ట్ 2024 అక్టోబర్లో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. 2024 అక్టోబర్లో లాంచ్ చేయబోతే ఇది జూపిటర్ యొక్క యూరోపాకి ఎప్పుడు చేరుతుందంటే 2030కి చేరుతుంది. ఒక్కసారి యూరోపాకి సంబంధించిన ఆర్బిట్లోకి లేదా జూపిటర్ ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత ఇది 50 ఫ్లైబైస్ని నిర్వహిస్తుంది యూరోపాకి. అయితే మోర్ ఓవర్ ఈ మిషన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 2013లో ఈ ప్రీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి.
2017లో ఈ మిషన్కి యూరోపా క్లిప్పర్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే ద మానికర్ హార్క్నెస్ బ్యాక్ ద క్లిప్పర్ షిప్స్. క్లిప్పర్ అనే షిప్స్ గతంలో ఉండేవి. అవి ప్రపంచంలోని అన్ని సముద్రాల్లోనూ ప్రయాణం చేశాయి. 19వ శతాబ్దంలో క్లిప్పర్ షిప్స్ వర్ రినోవ్డ్ ఫర్ దేర్ గ్రేస్ అండ్ స్విఫ్ట్నెస్. అందుకే దీనికి క్లిప్పర్ అని పేరు పెట్టడం జరిగింది. దీనిని అక్టోబర్ 2024లో ఫ్లోరిడాలో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ అనే సంస్థ తన ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా దీన్ని పంపించబోతుంది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ అనే రాకెట్తో ఈ యూరోపా క్లిప్పర్ని నాసా పంపించబోతుంది. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఉంది. దాన్ని కూడా ఒక్కసారి మనం చూసేద్దాం. అదేమిటంటే న్యూ స్కార్పియన్ స్పీసెస్ డిస్కవర్డ్. కొత్త తేలు జాతి గుర్తింపు. కొత్త తేలు జాతి గుర్తింపు. న్యూ స్కార్పియన్ డిస్కవర్డ్ స్పీసెస్. 12 మార్చ్ 2024లో వచ్చినటువంటి ఒక ప్రకటన ప్రకారము కొత్త రకం తేలు జాతిని కనుగొనడం జరిగింది. ఆ తేలు జాతిని ఎక్కడ కనుగొన్నారంటే క్యాంగ్ క్రాచన్ నేషనల్ పార్క్. ఎక్కడ గుర్తించారంటే క్రాంగ్ కాచన్ జాతీయ పార్క్. ఈ క్రాంగ్ కాచన్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది అంటే థాయిలాండ్లో ఉంది. థాయిలాండ్లో ఉన్నటువంటి క్రాంగ్ కాచన్ నేషనల్ పార్క్లో నేషనల్ పార్క్లో ఈ డిస్కవరీని చేయడం జరిగింది. ఈ డిస్కవరీకి సంబంధించిన ఫైండింగ్స్ యొక్క వివరాలని జూకీస్ అనేటువంటి ఒక పబ్లికేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. జూకీస్ అనేటువంటి దాంట్లో పబ్లిష్ చేయడం జరిగింది. అయితే తానేసిరియం అనేటువంటి ఒక పర్వత శ్రేణుల దగ్గర ఈ కొత్త రకం తేలు జాతిని గుర్తించడం జరిగింది రాళ్ల క్రింద. అయితే ఈ కొత్త జాతిలో కనుగొన్న వాటిలో 3 మగ తేలులు ఉన్నాయి. అలాగే ఒక పెద్దదైన ఆడతేలు కూడా ఉంది. వీటికి యూస్కార్పియోప్స్ క్రాచన్ అని పేరు పెట్టడం జరిగింది. వీటికి పెట్టినటువంటి పేరు యూస్కార్పియోప్స్ క్రాచన్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ కొత్తగా కనుగొన్నటువంటి ఈ తేలు జాతికి పెట్టినటువంటి పేరు యూస్కార్పియోస్ క్రాచన్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆ నేషనల్ పార్క్లో కనుగొన్నారు కాబట్టి, ఆ నేషనల్ పార్క్ క్రాచన్ ఉంది కాబట్టి దానికి యూస్కార్పియోస్ క్రాచన్ అని పేరు పెట్టారు. అయితే ఈ తేళ్ళకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటంటే 8 కళ్ళు 8 కాళ్ళు వీటికి ఉన్నాయి. 8 ఐస్ 8 లెగ్స్. 8 కళ్ళు 8 కాళ్ళు వీటికి ఉండడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, గుర్తుపెట్టుకోవాలి. రైట్. దీని తర్వాత మెరైన్ స్లగ్స్, కొత్త జాతి అయినటువంటి మెరైన్ స్లగ్స్ని కనుగొనడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. న్యూ మెరైన్ స్లగ్ ఫౌండెడ్. న్యూ మెరైన్ స్లగ్ ఫౌండెడ్. చాలా కీలకం ఇది. న్యూ మెరైన్ స్లగ్ ఫౌండెడ్. చిన్న మొలస్కా టైప్లో ఉండేటువంటి మెరైన్ మొలస్కస్ కొత్తగా కనుగొనడం జరిగింది. ఇవి ఎక్కడ కనుగొన్నారంటే ఒడిస్సా అండ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో వీటిని
కనుగొనడం జరిగింది. అయితే ఎవరు కనుగొన్నారు అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ZSI. వీటికి ఈ మెరైన్ స్లగ్స్కి ఎవరి పేరు మీదుగా పేరు పెట్టారంటే భారత ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు మీదుగా ఈ మెరైన్ స్లగ్స్కి పేరు పెట్టడం జరిగింది. ఏమని పెట్టారంటే మెలనోక్లామిస్ ద్రౌపది, మెలనోక్లామిస్ ద్రౌపది అని ఈ జాతికి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీటిని వెస్ట్ బెంగాల్లోని డిఘా అనే తీర ప్రాంతంలోను, ఒడిస్సాలోని ఉదయ్పూర్ అనే తీర ప్రాంతంలోను వీటిని కనుగొన్నారు. ఓకే, కాబట్టి ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దీని తరువాత ఒక భారీ అగ్నిపర్వతం గుర్తింపు. భారీ అగ్నిపర్వతం గుర్తింపు. భారీ అగ్నిపర్వతం గుర్తింపు, గియాంట్ వాల్కనో డిస్కవర్డ్. ఇది ఈ అగ్నిపర్వతము ప్రపంచంలో భూమి మీద అతి ఎత్తైన శిఖరము లేదా ఎత్తైన పర్వత ప్రాంతము అయినటువంటి ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తైనటువంటి అగ్నిపర్వతంగా దీన్ని గుర్తిస్తున్నారు. ఈ భారీ అగ్నిపర్వతాన్ని ఎక్కడ గుర్తించారు అంటే శాస్త్రవేత్తలు మార్స్, అంగారక గ్రహం మీద, అంగారకుడు అనే గ్రహం మీద ఈ పెద్ద భారీ అగ్నిపర్వతాన్ని గుర్తించినట్లుగా మనకి ప్రకటన జరిగింది. అయితే ఇది మనకి మార్సు పైన థార్సిస్ అనేటువంటి ఒక ప్రాంతంలో దీన్ని గుర్తించడం జరిగింది. ఎప్పటికే అక్కడ ఒక 3 పెద్ద అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఆ అగ్నిపర్వతాలతో పాటుగా దీన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇది 9022 మీటర్ల ఎత్తు ఉంది. 9022 మీటర్లు అంటే 29600 అడుగులు ఎత్తు ఉన్నటువంటి అగ్నిపర్వతం ఇది. ఇది 450 కిలోమీటర్లు విస్తరించి ఉంది. దీనికి నాక్టిస్ వాల్కనో అని పేరు పెట్టడం జరిగింది. నాక్టిస్ వాల్కనో లేదా అగ్నిపర్వతం అని పేరు పెట్టడం జరిగింది. ఇది అమెరికాలోని టెక్సాస్లో వుడ్లాండ్స్లో జరిగినటువంటి 55వ లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్లో దీనికి సంబంధించిన ఒక ప్రకటన చేయడం జరిగింది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దీని తరువాత మరొక కీలకమైనటువంటి అంశము మీథేన్ శాట్. మీథేన్ శాట్ చాలా ఇంపార్టెంట్. ఇది మీథేన్ శాటిలైట్ అంటారు సింపుల్గా చెప్పుకుంటే. ఈ మీథేన్ ఉపగ్రహాన్ని మార్చి 4, 2024న స్పేస్ ఎక్స్ అనేటువంటి సంస్థ దీన్ని విజయవంతంగా లాంచ్ చేయడం జరిగింది. స్పేస్ ఎక్స్ అనే సంస్థ ఈ మీథేన్ శాట్ని విజయవంతంగా లాంచ్ చేసింది. దేని సహకారంతో అంటే ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ మీథేన్ శాట్ని కాలిఫోర్నియాలో కెనడీ స్పేస్ సెంటర్లో నుంచి దీన్ని విజయవంతంగా పనిచేసింది. ఇది ఒక వాషింగ్ మిషన్ సైజులో ఉన్నటువంటి ఒక ఉపగ్రహం. అయితే అంతరిక్షంలో మీథేన్ స్థాయిలని మెజర్ చేయడానికి లేదా కొలవడానికి ఇలా ఉపగ్రహాల్ని పంపించడం ఇదేమి మొదటిసారి ఏమీ కాదు. కాకపోతే ఒక ప్రత్యేకత ఉండాలి దీనికి కూడా. అయితే ఈ మీథేన్ శాట్ని మనకి ఎవరు పంపించారు అంటే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్విరాన్మెంటల్ డిఫెన్స్ ఫండ్
ఒక అమెరికాలో ఉన్నటువంటి లాభాపేక్ష లేనటువంటి ఒక పర్యావరణ అడ్వకసీ గ్రూప్ అనే సంస్థ దీనికి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అయితే మీథేన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీథేన్ అనేటువంటిది సెకండ్ లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్కి రెండవ అతిపెద్ద కారకం మీథేన్. గ్లోబల్ వార్మింగ్కి కార్బన్ డయాక్సైడ్ తర్వాత మీథేను అతిపెద్ద రెండవ గ్రీన్ హౌస్ గ్యాస్కి కారణమైనటువంటి వాయువు ఆఫ్టర్ CO2. రెస్పాన్సిబుల్ ఫర్ 30% ఆఫ్ గ్లోబల్ హీటింగ్ సిన్స్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. పారిశ్రామిక విప్లవం నుంచి మీథేను ప్రపంచ వేడెక్కడంలో గ్లోబల్ వార్మింగ్లో 30% వాటా మీథేన్ కలిగి ఉంది. అందుకే 2022లో వచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారము ఓజోన్ పొరకి దెబ్బతినడం వలన ఎవ్రీ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా 1 మిలియన్ ప్రజలు మరణిస్తున్నారు. అయితే ఈ మీథేన్ శాట్ అనేది భూమికి రోజు 15 సార్లు తిరుగుతుంది. తిరిగి ఈ భూమి పైన ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లని ప్రధానంగా ఇది పర్యవేక్షించడం జరుగుతుంది. ఎందుకంటే అతి పెద్ద కారకం ఆయిల్ అండ్ గ్యాసే కాబట్టి ఆయిల్ గ్యాస్ సెక్టర్స్ని ప్రధానంగా మానిటర్ చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంటు, ఈ మీథేన్ శాట్ కలెక్ట్ చేసినటువంటి డేటాని గూగుల్ AI టెక్నాలజీ, కృత్రిమ మేధ టెక్నాలజీ అనాలిసిస్ చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకి వెబ్సైట్స్లో పెడుతూ ప్రభుత్వాలని హెచ్చరికలు చేయడం జరుగుతుంది. గూగుల్ ఎర్త్ అనే ప్లాట్ఫామ్లో ఈ అనాలిసిస్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అయితే చాలా ఇంపార్టెంట్, 2021లో గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ పైన ఇప్పటి వరకు సుమారు 150 దేశాలు సంతకాలు చేశాయి. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ పైన 150కు పైగా దేశాలు 2021 గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్లో 150కు పైగా దేశాలు ఇప్పటి వరకు సంతకాలు చేశాయి. ఎందుకంటే 2030 నాటికి 2020 స్థాయిల కంటే 30% తగ్గించుకోవాలి మీథేన్ ఎమిషన్స్ అని ఈ ప్లెడ్జ్ తెలియజేస్తుంది. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది 2021 నవంబర్ 2వ తేదీన ఐక్యరాజ్య సమితి నిర్వహించే COP26 సమావేశంలో దీనిని తీసుకోవడం జరిగింది. COP26 స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఈ మీథేన్ ప్లెడ్జ్ని COP26 స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగింది. ఆ సమావేశం సందర్భంగా దీనిని తీసుకోవడం జరిగింది. USA అండ్ యూరోపియన్ యూనియన్లు సంయుక్తంగా ఈ మీథేన్ ప్లెడ్జ్ని తీసుకురావడం జరిగింది. COP26 గ్లాస్గో స్కాట్లాండ్లో జరిగింది. COP27 2022లో ఈజిప్ట్ షర్మ్ ఎల్ షేఖ్లో జరిగింది. COP28 2023లో దుబాయ్లో జరిగింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత IIT గౌహతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అస్సాంలో ఉన్నటువంటి IIT గౌహతి ఈ మధ్య కాలంలో వార్తల్లోకి రావడం జరిగింది. దాన్ని ఒకసారి చూద్దాం. మార్చి 26, 2024న మార్చి 26, 2024న స్వైన్ ఫీవర్ వైరస్ ఇన్ పిగ్స్ అండ్ వైల్డ్ బోర్స్, అడవి పందుల్లోనూ మామూలు పందుల్లోనూ స్వైన్ ఫీవర్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. స్వైన్ ఫీవర్
ఈ స్వైన్ ఫీవర్కి మందుని ఐఐటి గౌహతి అభివృద్ధి చేసింది టెక్నాలజీని. ఆ టెక్నాలజీని విజయవంతంగా సంస్థలకి, మ్యానుఫ్యాక్చరర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీని బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి విజయవంతంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్, కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ దట్ వ్యాక్సిన్. ఓకే, కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం, గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకే, దీని తర్వాత స్టార్ట్ ప్రోగ్రామ్, దీన్ని కూడా మనం ఇంగ్లీష్లోనే రాసుకోవాలి. స్టార్ట్ ప్రోగ్రామ్. ఈ స్టార్ట్ ప్రోగ్రామ్ ప్రధానమైన ఉద్దేశం ఏమిటి, దీన్ని ఎప్పుడు విడుదల చేశారు అన్నదాన్ని ఒకసారి చూద్దాం. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్, దీని అబ్రివేషన్ స్పేస్ టెక్నాలజీ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్. దీన్నే మనం స్టార్ట్ అని పిలుస్తాం. దీనిని ప్రతి సంవత్సరం కూడా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే to attract the youngsters to field of science, space science and technology. అంతరిక్ష సాంకేతికత పైన యువతని ఆకర్షించడం, వారు ఆ కోర్సులు చదివేలాగా ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరము భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ స్టార్ట్ అనే ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రత్యేకించి ఈ ప్రోగ్రాము పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కోసం ఉపయోగపడుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్లో ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది. యూజీ స్టూడెంట్స్, రైట్? పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి ఈ కార్యక్రమం ఎలిజిబుల్ అవుతుంది. ఈ కార్యక్రమము ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఏప్రిల్ 24, 2024 నుంచి మే 10, 2024 వరకు శిక్షణ కార్యక్రమాలని, అవేర్నెస్ కార్యక్రమాలని ఇస్రో కండక్ట్ చేస్తుంది, రైట్? అదే ఏప్రిల్ 9, 2024న 2024 ఈ స్టార్ట్ ప్రోగ్రామ్ని నిర్వహించడం కోసము గుజరాత్ గుజ్కాస్ట్ అంటారు దాన్ని అనే సంస్థ ఎంపిక అవడం జరిగింది. గుజ్కాస్ట్ అంటే గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ స్టార్ట్ ప్రోగ్రామ్కి నోడల్ ఏజెన్సీగా ఎంపికైంది. ఈ సంవత్సరం ఈ స్టార్ట్ ప్రోగ్రామ్ యొక్క ఇతివృత్తం ఏమిటంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అనేది ఈ సంవత్సరం యొక్క స్టార్ట్ ప్రోగ్రామ్ ఇతివృత్తం. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న వస్తుంది. ఏప్రిల్, మే ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్, దీని తర్వాత న్యూ మూన్స్ ఫౌండెడ్. న్యూ మూన్స్ కొత్త ఉపగ్రహాలు. న్యూ మూన్స్ ఫౌండెడ్ కొత్త ఉపగ్రహాల గుర్తింపు. ఎవరికి గుర్తించారు, దీంతో సంఖ్య ఎక్కడికి మారింది అనేది చూద్దాం. గతంలో తెలియకుండా ఉన్నటువంటి ప్రైవేట్ అన్నోన్ మూన్స్ని, తెలియని మూన్స్ని, ఈ మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి మూన్స్ని
శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఈ రెండు మూన్స్ కూడా నెప్ట్యూను చుట్టూ మూడు మూన్స్ని కనుగొన్నారు. మొత్తం 3 మూన్స్ని కనుగొన్నారు. ఈ 3 మూన్స్లో 2 నెప్ట్యూన్ అనేటువంటి గ్రహం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. 1 యురేనస్ చుట్టూ తిరుగుతూ ఉంది. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అయితే వీటిని ఎక్కడ గుర్తించారు అంటే పవర్ఫుల్ ల్యాండ్ బేస్డ్ టెలిస్కోప్స్, అత్యంత శక్తివంతమైన భూమి మీద ఉన్న టెలిస్కోప్స్లో హవాయ్ మరియు చిలీ అనే 2 దేశాల్లో ఉన్నటువంటి టెలిస్కోప్స్ ద్వారా వీటిని గుర్తించడం జరిగింది. ఫిబ్రవరి 23, 2024న వీటిని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ మైనర్ ప్లానెట్ సెంటర్ వీటి గురించి ప్రకటించడం జరిగింది. దీంతో మూన్ల సంఖ్య నెప్ట్యూన్కి 16కు పెరిగింది, యురేనస్కి 28కి పెరిగాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఉపగ్రహాలు, నెప్ట్యూన్ యొక్క ఉపగ్రహాలు 16 అయ్యాయి, యురేనస్ యొక్క ఉపగ్రహాలు 28 అయ్యాయి. ఇప్పుడు మన సౌర వ్యవస్థలో అత్యధిక మూన్స్ లేదా అత్యధిక చంద్రులు లేదా అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహం ఏది అంటే శని గ్రహం. ఈ శని గ్రహానికి 146 చంద్రులు ఉన్నాయి, ఉపగ్రహాలు 146 సహజ ఉపగ్రహాలు లేదా చందమామలు ఉన్నాయి అత్యధికం. జూపిటర్కి 95 ఉన్నాయి, మార్స్కి 2 ఉన్నాయి, ఎర్త్కి 1 ఉంది చందమామ. నెప్ట్యూన్కి 16, యురేనస్కి 28, మెర్క్యూరీకి, వీనస్కి, బుధుడికి, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు, చందమామలు లేవు, సహజ ఉపగ్రహాలు. కాబట్టి అది చాలా కీలకమైనటువంటి అంశము, గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. నెక్స్ట్, దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము భారతదేశంలో అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్పేస్ సెక్టర్. ఫిబ్రవరి 21, 2024న కేంద్ర క్యాబినెట్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భారత అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులకి సంబంధించినటువంటి రీఫార్మ్స్ని, మార్పులని ఆమోదించడం జరిగింది. విదేశీ పెట్టుబడుల విధానం, భారత అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడుల విధానాన్ని మార్పులు చేస్తూ అంగీకారం తెలియజేశారు. దీంతో భారతదేశ అంతరిక్ష రంగంలో 100% FDIని, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అలౌ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో భారతదేశ అంతరిక్ష రంగము, దాని ఉపరంగాలు 3 రకాలుగా విభజించబడి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని ఎలా అలౌ చేయాలో నిర్ణయించడం జరిగింది. అయితే దీని వలన ఎందుకు ఇలా మార్పులు చేశారంటే 2023 నేషనల్ స్పేస్ పాలసీని ప్రకటించడం జరిగింది. ఇండియన్ స్పేస్ పాలసీ 2023, దాని ప్రకారం ఈ మార్పులు చేశారు. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ DOS ఇంటర్నల్ తన అంతర్గత భాగస్వాములైన ఇన్స్పేసు, ఇస్రో, NSIL ఇతర పారిశ్రామిక వర్గాలని సంప్రదించి దీనిని తీసుకోవడం జరిగింది. దీని ప్రకారము భారత అంతరిక్ష రంగంలో 100% FDIని అలౌ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో 3 రకాలైన భాగాలు ఉన్నాయని చెప్పాం. 1, 2, 3. ఆ 3 భాగాల్లో మనకి ఒకటవది ఏమిటంటే 74% FDI. ఏ రంగాల్లో లేదా ఏ ఉపరంగాల్లో 74% FDI ఇస్తారు,
అలాగే 49% FDI, 49% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ రంగాలకు ఇస్తారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 100% FDI. దీన్నే 3 రకాలుగా వర్గీకరించారని చెప్పాను. 74%, 49%, 100% అని. 74%ని ఉపగ్రహాలు తయారీ, వాటి నిర్వహణ అనే ఒక రంగము, ఉపగ్రహాల తయారీ అండ్ నిర్వహణ అనేటువంటి ఒక రంగంలోను, శాటిలైట్ డేటా ప్రొడక్ట్స్ ఉపగ్రహాల డేటా ఉత్పత్తులు, గ్రౌండ్ సెగ్మెంటు యూజర్ సెగ్మెంట్లలో 74% ఆటోమేటిక్ రూట్. 74% దాటి పెట్టుబడి పెట్టాలి అంటే నేను చెప్పిన 3 రంగాల్లో ప్రభుత్వ అనుమతి తప్పనిసరి, మిగతా 26%. నెక్స్ట్ 49% FDIకి వచ్చేటప్పటికి లాంచ్ వెహికల్స్ ప్రయోగ వాహనాలు, వాటి యొక్క అనుబంధ వ్యవస్థలు, ఉప వ్యవస్థల గురించి మనకి ఇక్కడ 49%ని అలౌ చేస్తా. అలాగే స్పేస్ పోర్టుల నిర్మాణము, వాటిని లాంచ్ చేయడము, స్పేస్ క్రాఫ్ట్లను రిసీవ్ చేసుకోవడం లాంటి రంగాల్లో 49%ని ఇస్తారు. 100% అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాంపోనెంట్స్ అండ్ సిస్టమ్స్ అండ్ సబ్ సిస్టమ్స్ ఫర్ శాటిలైట్స్. ఉపగ్రహాలకి సంబంధించిన భాగాలు తయారీ, వ్యవస్థల తయారీ, ఉపవ్యవస్థల తయారీలో 100%, గ్రౌండ్ సెగ్మెంటు అండ్ యూజర్ సెగ్మెంట్లో దీన్ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇది భారీ స్థాయిలో పెట్టుబడులని ఆకర్షించి భారీ ఆదాయాన్ని సాధించాలి, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఈ FDI పాలసీని పూర్తిగా మార్చడం జరిగింది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రంగాల నుంచి మార్చి నెల, ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.